ఈరోజు పెద్దేముల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్న కాలంలో కూడా పేద ప్రజల కోసం ఎన్నో సేవలు చేశారు. ఆ రోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ సరిగా లేకున్నా ఆనాడు ప్రతి పేదలకు గరీబీ హటావని ప్రతి ఇంటికి ఒక ఇల్లు ఇచ్చారు. ఆ రోజు పేదలకు భూములు పంచారు. ఆ రోజు దాంతోపాటు అనేక కార్యక్రమాలు ఆ రోజు ఇందిరమ్మ ఇచ్చారు. ఆమె సేవలు మరవలేనివి. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు చూస్తున్నాం. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఫ్లాట్లు కానీ ఆ కాలంలో ఇందిరాగాంధీ గారు ఇచ్చిందే, భూములు ఇచ్చిందే కూడా ఆమెనే. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చాక 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. 6లో 6 అమలు చేస్తున్నారు. ఈరోజు గెలిచిన 2 సంవత్సరాల లోపే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు. దాంతోపాటు గృహాలకు 200 గృహజ్యోతి కింద 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తున్నారు. దాంతోపాటు గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. దాంతోపాటు గెలిచిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. దాంతోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నారు. ఈరోజు ముందు కంట్రోల్లో బియ్యం సరిగా తినకపోయింది. ఆ బియ్యం చూస్తే కూడా బుక్కబట్టినాయి, అవి ఉంటుండే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవాళ్ళు కూడా ఉన్నవాళ్ళు ఏ విధంగా సన్న బియ్యం తింటారో అదేవిధంగా సన్న బియ్యం తినాలని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తుండదు. దాంతోపాటు అనేక కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. आज मैं